నమస్తే. ఓ బండ్లు నడిపే అన్నలు, ఇప్పటి సంది మీరు ఒక్కళ్ళే హెల్మెట్ పెట్టుకుంటే కాదు, మీ వెనక ఎవరు కూర్చుంటారో వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే ఫైన్ వేస్తారట. గిసుంటి మస్తు చెప్తారు అని అనుకుంటున్నారా? కాదు కాదు, ఈ కార్ నుంచి ఫుల్ స్ట్రిక్ట్ అట. మరి చూసుకొని నడుపుంటే బండిని. సరే కానీ మనం ఏంటని చూద్దాం. ఢిల్లీలో బిజీగా తిరిగిన సీఎం సారు ఏం చేసిండో చెప్తాం, ఈ నుండి మీరు. అత్తిరిపోయిన హనుమంతన్న ఐడియా, కానీ రాకపోవచ్చు ఆ గడియా. నోరు విప్పిన మౌనముని, ఇంటే ఈజీ మోడీ సార్ పని. కొత్తేశం కట్టిన సత్తి, ఇప్పుడు నా ఈరత్వాన్ని నిరూపించుకొని. వద్దు నాయన, రాజ్యము రాజ్యము అని మీ నాన్నగారు రాజ్యములోనే పరికచ్చిపోయినప్పుడు ఆయన దినాలు చేద్దామంటే రూపాయి ఫావులు కూడా లేవు నాయన. అలాంటప్పుడు రాజుగారి భార్య అని కూడా చూడకుండా రూపాయి అప్పు కూడా పుట్టలేదు నాయన. అలాంటి రాజ్యం కోసం మళ్ళీ నువ్వు. నిన్ననే చెప్పినాం కదా సీఎం సారు ఢిల్లీలో ఫుల్ బిజీగా ఉన్నాడని. పువ్వు గుర్తుల బుద్ధి తీరుస్తందుకు తెలంగాణలో పాదం మోపమన్నాడు. ఓ 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమన్నాడు. కరెంటు మంత్రిని కలిసి తెలంగాణలో కరెంటు పోకుండా చూడమన్నాడు. ఇయ్యాల కూడా ఢిల్లీలోనే ఉన్నాడు. పెద్ద పెద్ద లీడర్లను కలిసిండు. మరి ఎవరెవరిని కలిసిండు, ఏమేమి అడిగిండు, వాళ్ళు ఏమి ఇస్తామన్నారు, వచ్చేటప్పుడు సార్ మన కోసం ఏం తెస్తున్నాడు మొత్తం తెలుసుకోవాలి కదా. అయితే చలో ఢిల్లీ. ఎట్లున్నది సీఎం సార్ డ్రెస్? ముద్దు కొడుతున్నాడు కదా. ఇప్పుడే మంచిగా చూడుండ్రి. రైట్. ఇక పోలీస్ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ చేతిలో గులాబీ గుత్తి పెట్టి శనార్థులు చెప్పిండు. ఏరు పడేస్తున్నప్పుడు ఏమేమి ఇస్తామన్నారో గవన్నీ ఇయ్యమని కోరిండు. మా తెలంగాణలో లీడర్లు ఎక్కువ మంది ఉన్నారు, అసెంబ్లీలో కుర్చీలు ఎక్కువ వేసుకుంటాందుకు పర్మిషన్ అడిగిందట. అట్లనే కొత్త జిల్లాలు కూడా ఎక్కువనే చేపిస్తున్నా కలెక్టర్లను కూడా పెంచమని కోరిండట సీఎం సారు. దాందే ఉన్నది, అట్లనే చేద్దాంతి అని ఒట్టు పెట్టిండట రాజ్నాథ్ సింగ్ సారు. ఇక పెద్ద కోర్టు పెద్ద జడ్జి సార్ను కలిసి పొత్తుల కోర్టుల కేసులు గుట్టలు విరిగినట్టు పెరుగుతున్నాయి, తెలంగాణకు సపరేట్ కోర్టు ఏమని అడిగిండట. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి పెద్ద పెద్ద లీడర్లను కలిసేది ఉన్నదట. మొత్తానికి సీఎం సార్ ఢిల్లీకి పోయినందుకు మీదికెళ్ళి మస్తు పైకం వచ్చే ఛాన్స్ ఉందంటుండ్రు సార్ పక్క పొంటి తిరుగుతున్నోళ్ళు. ఇప్పటిదాకా ఇంతమంది లీడర్లు పార్టీలు మారిండ్రు కదా, కండువ మార్చిన వాళ్ళంతా ఏమంటారు? మా నియోజకవర్గం అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ కోసం పోయినామంటారు. గోడ మీద నిలబడి అటు ఇటు చూసే లీడర్లు మేం బోం ఈయన్నే ఉంటాం అని అంగీలు చెప్పుకుంటారు. తెల్లారేటరికల్లా కొత్త పార్టీలో కొత్తగా వేసుకుంటారు. తీసుకునేటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అని తొంగి తొంగి చూస్తుంటారు, కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇక కడమ పార్టీల లీడర్లు అది మా పార్టీ కాదు కదా మాకెందుకు అని బయటి రాష్ట్రం విషయం లెక్కనే చూస్తారు. కానీ ఒక్కసారి అట్లా కాదు, 3 పార్టీల ముచ్చట్లు ఒక్కసారి దంచిడిచిపెట్టిండు. అంబర్పేట హనుమంతన్న స్వాతి ముచ్చమా సొంటోడు, పలుకులు కూడా ముచ్చల లెక్కనే ఉంటాయి ముద్దుగా. ఇప్పుడు గులాబీ పార్టీని కాపాడే బరువు భుజాన మీదికి ఎత్తుకున్నాడు. నమ్ముతలేరా అన్నా? నువ్వు చెప్పే. నా ఉద్దేశంలో ఎందుకు పోతున్నారు, అక్కడ చాలా ఓవర్లోడ్ అయిపోతున్నది. ఓవర్లోడ్. ఎర్రబెల్లి సార్ కారు ఎక్కంగానే కారు ఓవర్లోడ్ అయిందట. ఇంకా ముఖ్యంగా చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. ఎందుకు ఊరికే పట్టి 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 ఉండాలి వెళ్ళిపోతున్నారు. ఓరి ఆయనను కూడా బొమ్మంటావా ఏంది? ఆ టీడీపీ శాసనసభ్యులు అక్కడికి పోయి సెకండ్ సిటిజన్ గా ఉండే బదులు మా దగ్గరికి వస్తే ఉన్నది మళ్ళా గదే ఎట్టి కష్టం చెయ్యాలి, లేకుంటే చేతులు విసుక్కుంటా కూర్చోవాలి. ఇది చెయ్యలేకనే కదా గోడ దునుకుతున్నది. మనం కలిసి ఫైట్ చేస్తే 2019 లో తప్పనిసరిగా కాంగ్రెస్ కు గెలుస్తాం. ఇంకో 3 ఏండ్లకు రాముడెవడో రాకాశెవడో. అదే ఇప్పుడు గులాబీ కండువ కప్పుకుంటే కండ్ల నిండా అన్ని చూడొచ్చు. చాలా మంది పోయిన వాళ్ళని కూడా చూసిన సాటుకు అడుగుతా చెప్తున్నారు. ఇక పోయినామా ఏం చేయాలి, ఇక మా పరిస్థితి బాగలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేమంటున్నారు. చాలా బాగానే ఉన్నది, కానీ మొదలు మీ పార్టీకి వెళ్ళి లీడర్లు పోకుండా చూడే హనుమంతన్న. ఇదివరకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేతులు దుల్పరిచి పోయిండ్రు. ఇంటిని చక్క పెట్టినాక వెనక సిరి ఇంకొకరికి సలాలిద్దు గాని. అయ్యో ఏం పట్నం మనుషులయ్యా,
సూటు బూట్ వేసుకొని టిప్పు టాపు తయారు కాగానే కాదు, ఓ పెద్ద పెద్ద చదువులు చదివినాం, పెద్ద పెద్ద కొలువులు ఎలగబెడుతున్నాం. మా అంత మునగాళ్ళే లేరు, మేమే తురుంకాన్లు, మేమే తీస్మార్కాన్లమని జబ్బలు జరుచుకోగానే అయిపోదు. చదువుకుంటే చదువుకోనోళ్ళకి తొవ్వ చూపించే పని చేయాలి. కానీ మీకంటే గా ఊర్లో గోచి పెట్టుకొని తిరిగేటోళ్ళే నయం. వాళ్ళని చూసన్నా జర నేర్చుకోండి. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తందుకు వాళ్ళు ఎట్లా తనలాడుతున్నారో తెలుసా? ఏంది మేడారం జాతరకు ఊర్లకెళ్ళి ఎక్కువ మంది పోతుండ్రని సావిత్రి ఇంతసేపు చెప్పింది అని పరిశాన్ కాకుండ్రి. బస్సులెక్కి ఆటోలు కట్టుకొని పోతున్నది జాతర కాదు, ఓట్ల పండుగకు. నిజముల్లా మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్లా ఇవాళ ఓట్లేసేటందుకు గింత కష్టపడ్డారు జనాలు. ఆగో ఎండల లైన్లు చూడుండ్రి ఎట్లా కట్టిండ్రో. 3 గాళ్ళ ముసలి ముత్క అందరు వచ్చి ఓట్లేసి ఏలుకు ఇంకురుద్దుకొని పోయిండ్రు. 100కి 75 నుంచి 80 మంది దాకా ఓట్లేసి శబాష్ అనిపించుకున్నారు. ఇంతమంది ఓట్లేస్తారని ఆఫీసర్లు కూడా అనుకోలేదట. ఓటింగ్ మిషన్లకు వజన్ పెరిగే వరకు నిలబడ్డ లీడర్లు కూడా మస్తు మురుస్తుండ్రట, మాకే ఎక్కువ ఓట్లు పడ్డాయని. ప్రతిపక్షం లీడర్లు అంటేనే సర్కార్ మీద ఊకూకే మిరియాలు మెంతులు ఊరుతారు. గట్లనే మోడీ సార్ మీద చెయ్యి గుర్తోళ్ళు ఇరగబడతారు. దినామో 5-6 ఆయనను విమర్శించందే వాళ్ళకి పొద్దే పోదు. ఇక ఇవన్నీ కామనే కాబట్టి మోడీ సార్ కూడా పెద్దగా పట్టించుకోడు. ఈనవడనట్టే చెవులు దులుపుకొని పోతాడు. కానీ ఈ చెయ్యి గుర్తు లీడర్ నోరిప్పి 2 పలుకులు పలికిండో లేడో తీన్మార్ వార్తలకు వచ్చిండు. సారు నువ్వు గిరెట్ సారు. మొత్తానికైతే మోడీ సార్కి చక్కటి సలహాదారుడు దొరికిండు. చుట్టూరా జాన్ జిగ్రీ దోస్తులు, అబ్రకదబ్రా లీడర్లు, పెద్ద పెద్ద మోతవర్లున్నా అట్లా కాదు గిట్లా అని మంచి సలహాలు ఇచ్చినోళ్ళే లేరు. కానీ ఇప్పుడు పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారు 4 మెచ్చే సలహా ఇచ్చిండు. అంటే సమస్యల మీద మాట్లాడితేనే ఇల్వ, ఆటిని తీరిస్తేనే లీడర్ అని చెప్పిండన్నట్టు. తెలంగాణకు సానియా బ్రాండ్ అంబాసిడర్లు అయితే మౌనానికి మన్మోహన్ సింగ్ సారు బ్రాండ్ అంబాసిడరు. ఈ భూమి మీద మౌనం గురించి మన్మోహనుడికి తెలిసినంత మనోహరంగా ఇంకెవ్వరికి తెలియదు. గసొంటి మౌనమునే నీ మౌనం గురించి నోరు తెరిచి ప్రశ్నించి హెచ్చరిస్తుండంటే ఓ పారి కళ్ళు మూసుకొని ఆలోచించు మోడీ సారు. ఓర్ని ఇదేం చిత్రముల్లా, గప్పట్లా మనోళ్ళు వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్చుకుంటందుకు ఇజ్రాయిల్ పోయినరు, సింగపూర్ పోయి కంపెనీలు ఎట్లా పెట్టాలనో చూసొచ్చిండ్రు, బొంబాయి పోయి బస్సులు సడక్లను చూసొచ్చిండ్రు. అరే ఊకే మనోళ్ళే బయటికి పోతారా? బయట నుంచి ఎవ్వరు రారా? ఈడెంత డెవలప్ అవుతుందో చూడరా అని మస్తు మందికి రందుండే. వాళ్ళ కోసమే గీ వార్త. వారే వా, ఏమో అనుకున్నాం గాని మన పోలీసోళ్ళ పనితనం దునియా మొత్తం తెలిసింది. పట్నంలో 4వ సింహాలను చూస్తందుకు అబిడ్ స్టేషన్ కచ్చిండ్రు ఆస్ట్రేలియా దేశం పోలీసోళ్ళు. ఎట్లున్నాయి వీళ్ళ డ్రెస్లు, టోపీలు? మన తాన సెక్యూరిటీ వేసుకుంటారు కదా, మనోళ్ళు 6 ప్యాక్ మెయింటైన్ చేస్తే ఈ సార్లు సింపుల్ గా సింగిల్ ప్యాక్ మెయింటైన్ చేస్తుండ్రు. ఇక జనం కండ్ల నిండా నిద్రపోయేందుకు ఎట్లా చెమటలు దార వస్తున్నది వివరంగా చెప్పిండ్రు మన పెద్ద పోలీస్ సార్లు. పుస్తెల్తాళ్ళు నెంకపోయినోళ్ళను ఎంత జల్దిగా దొరకబడుతున్నది, ఏటీఎం దొంగలను ఎట్లా పట్టుకున్నది, ఆడోళ్ళని చిడాయిస్తే ఈపులు ఎట్లా చింతపండు చేస్తున్నది, మన ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మొత్తం చెప్పిండు. సీక్రెట్ కెమెరాల అర్రలకు దోల్కపోయి పట్నం చిత్రాలన్నీ చూపించిండ్రు. ఆగో ఈ బండ్లు మా సీఎం సార్ కొనిచ్చిండు, ఎక్కువ తక్కువ తిప్పకుండా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడే తీస్తామని చెప్తున్నట్టున్నాడు. ఓహో బయటి దేశం సారు బండి మీద కూర్చొని ఎట్లా పోజులు కొడుతున్నాడో, ఇంత మంచి బండ్లు వాళ్ళకు కూడా ఉన్నాయో లేవో మరి హారన్ కొట్టి చూపియమన్నట్టున్నారు. తెలంగాణ 4వ సింహంతోని నేను అని పోటో దిగుతున్నది మేడం. స్టేషన్ మొత్తం తిప్పి చూపించినాక తీయటి మిఠాయిల డబ్బాలు చేతిలో పెట్టి సెల్యూట్ చేసిండ్రు. ఆస్ట్రేలియా పోలీస్ సార్లు అన్ని చూసిండ్రు కదా, మీకేమనిపించిందో గదే రాసి రిపోర్ట్ ఇయ్యండ్రి. అమలు చేస్తందుకు మా పోలీస్ మంత్రి తయారుగున్నాడు. ఇప్పటివారి పొద్దుగాల సద్ది పువ్వుల్ని ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నాడు. ఈడ ఎడ గురక పెడుతున్నాడో ఏమో. సత్తి ఓరి సత్తిగా, ఓరి మురుకులోడా ఎందుకు వస్తివిరా? నీ కదేలయన్నను కోపమరేలయన్న తాపము నశించెనో. ఏయ్ వామ్మో ఈడు వార్తలు తెమ్మంటే డ్రామాలు ఆడుతుండీడా. ఒరే సత్తిగా, బతులారా నడిమిట్లో వెలిసిన సావిత్రి బాలికక్కను
చల్లటి డాల్డలేసి నెల రోజుల పాటు ఏగించండి. అయ్యో ఈ పోరడు ఏ డ్రామా కంపెనీ వాళ్ళ తన దొంగతనం వేసుకొని ఎత్తుకొచ్చిండో అన్ని. చిత్రగుప్త, దొంగతనము చేయకున్నను నేరము నా నెత్తి మీద వేసినందుకు అర్ధగంట వార్తలను 2 గంటలకు పొడిగించమని ఆర్డర్ వేస్తున్నా. వేసుకో. ఓరి మూర్ఖుడా, మూతి పళ్ళు రాల్తాయిరా, నేను అక్కను. సావిత్రి సోదరి, మిమ్మల్ని చూస్తుంటే మాకెంతగానో ఆనందం వేస్తున్నది. మీకు మా నెత్తి మీద కిరీటం ఉంచి ప్రాణాయామములు చేస్తున్నాము. కింద పడగలరా? ఆ, నీ శిరశ్ఛేదనం చేస్తా గాని అసలు పొదగలసండి ఏడుకోయినా నువ్వు. రక్షకు బట్టులారా, దండయాత్రలకు సిద్ధము కండు. సర్ది కూడా కట్టుకోండి. అడవిలో ఏం దొరకాయి తిననీకి ఆకలి అయితే. మీ వెనకంబట నేను వచ్చేదను. అమ్మో, వీడు ఎస్వి రంగారావు డైలాగులు బాగానే పట్టిండు కదా. సత్తి, ఏంటి ఈ కథలు? ముల్లోకములను జయించి త్రైలోక సామ్రాజ్యాన్ని సౌరభౌమాన్ని మొత్తము పొందవలెను. నేరే వైకుంఠ పైన దండయాత్రలు చేయవలెను. నువ్వు ఏషం ఎందుకు కట్టినావో చెప్పకుంటే కత్తికో కండకు నరికి కాకులకి గద్దలకేమని చెప్తా. వద్దు నాయన, రాజ్యము రాజ్యము అని మీ నాన్నగారు రాజ్యములోనే పడి కచ్చిపోయినప్పుడు ఆయన దినాలు చేద్దామంటే రూపాయి పావులు కూడా లేవు నాయన. అలాంటప్పుడు రాజుగారి భార్య అని కూడా చూడకుండా రూపాయి అప్పు కూడా పుట్టలేదు నాయన. అలాంటి రాజ్యం కోసం మళ్ళీ నేను ఊహించుకోలేను నాయన, ఊహించుకోలేను. ఆఖరికి అమ్మా అమ్మా అని తిరగాల్సి వస్తుందిరా. ఎందుకు ఏషాలు చెప్పి ఇప్పుడు? భగవంత దేవుడు ఏమంటున్నాడు అయ్యా అంటే, అయ్యా సావిత్రిని మర్చిపోయాను, సత్యగాని మర్చిపోయాను. అయ్యా ఎవరిని మర్చిపోయినా కూడా తీర్మారాతలను మర్చిపోలేదు దేవుడా. రామ 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 రామయ్య రామ రామయ్య రామ. అగో వచ్చే ఎవరొచ్చే ఏ బోడ మూతి కొరక నువ్వేం చేస్తావు అంత అని రానే వచ్చే రామ 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 రామ. చెల్ ఎవరు వాడు నువ్వు? అబ్బా సత్తి, నీకు దండం పెడతారా? ముందుగల్లా ఈ ఏషం ఎందుకు కట్టినావో చెప్పు. ఇప్పటి సందే ఇలాంటి ఏషాలు ఎన్నో వేసి బాగోతాలు ఆడి నాలో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటాను. ముందుకెళ్తాను సోదరి సావిత్రి. అయ్యో, నువ్వేషం కడితే గిప్పుడెవర్రా చూసేది? రేపు పొద్దుగాల నేను యాక్షనింగ్ మంచిగా చేసినని రవీంద్ర భారతులకు పిలిచి నాకు శాల్వల మీద శాల్వలు కప్పుతుంటే మస్తు ఉబ్బరియాలి సోదరి సావిత్రి. వెంకట్కి బ్రహ్మంగారి చరిత్ర, లవకుశ యక్షగానం 3 మాపులు ఆడినా కూడా నెత్తి మీద కుంచులు కప్పుకొని ఓపికతో చూసేది. ఇవన్నీ మంది చూడనీకే గారక్క, సినిమాలలో చేసి ముందరవాడనీకే. అవును. ఏయ్ ఎంత మాట, ఏ టమాటా వచ్చింది ఇంట్లో, ఎంత మాట. అవును, ఏం టమాటా. సినిమాలకి ఇవి చూసి మెచ్చుకుంటారా తమ్మి? ఏయ్ సునకము, నోరు ముయ్యవే, బుగులు పట్టిస్తా. ఓక నేను నిరిమిక్రీలు చేసిన ఇంతగానం తెలివి ఎవరికైనా ఉంటారా? తమ్మి, నేను చెప్పేది శవన పెట్టు జరా. గుడ్డంత తెలివితేటల కన్నా ఆవగించంత అదృష్టమే మిన్నా. అయినా నువ్వు ఈ నాటకాలేస్తే హీరో అయిపోతావా? ఒక్క అందరు రంగం స్థలం జాగలకెళ్ళి వచ్చిండ్రాక, నేను కూడా ఇట్లనే వేసాలేసి సినిమాలలో కోతా. అరే ఓర్ వారి, నిన్నెవర్రా సినిమాలకు తీసుకునేది? వెనక బలం అన్ని ఉండాలి, లేకుంటే పైస ఉండాలి, పర్పత్ అన్ని ఉండాలి. ఎట్లయినా మన తెలంగాణ అసలు సినిమాలు వస్తలేవు కదాక, రంగస్థలంలో జాగలు మంచిగా యాక్షనింగ్ నేర్చుకొని వీరోని అయితా. ఇగో నేను చెప్తా చూడు తమ్మి, మొన్న మన మంత్రులు మీటింగ్లు పెట్టుకున్నారు కదా, దాంట్లో ఒక్కోళ్ళన్న మనోళ్ళు ఉన్నారా? అక్క తలసాన్ సార్ మనోడే కదా అక్క, నన్ను కూడా చూసింది అనుకో అక్క. సత్తిగాని వీరోగా పెట్టి సినిమా రీమాంటాడు గ్యారంటీ. అందుకే ప్రాక్టీస్ చేసుకుంటున్నా అక్క. మస్తున్న కదా అక్క. పెద్దేంటి ఆ తర్వాత నేనే ఫోటో కట్టించుకుంటాం రండి. అవ్వా చెప్పి ఆస్ట్కి వస్తుంది పోరడుతోని. ఓ తలసాని సారు, ముందుగా మన తెలంగాణ ఇండస్ట్రీని తీసుకొచ్చి మా సత్తితోని పెద్ద బలి సినిమా తీయండి సారు. లేకుంటే మా వాడు ఆ కిరీటం కదా ఇడిచిపెట్టేటట్టు లేడు మరి. సమంతరాజులు ఎక్కడ పోయినరా? నాకు మురికి మాటలు వస్తాయి చూడు, చెప్తున్నా చూడు. మళ్ళా నా పక్క ఫంటే ఉండదు, దండనాయకుని కుండ వలగొడతాంటా అని చెప్పు. ఏడున్నాడు? రసికాకో బట్టలారా రండి, సిద్ధము కాండి. సర్ది కట్టుకున్నారా? బొగాని మొత్తం పెట్టుకోండి, ఫోరం ఫండిగా. దుమ్ము తాక దుమ్ము తాక దుమ్ము తాక. పొద్దుగల లేవంగానే ఆలుగడ్డనో టమాటానో బెండకాయనో ఇంట్లో ఏది ఉంటుంది కొయ్యాలి. వాటితో పాటు 2 ఉల్లిగడ్డలు కొయ్యాలి. ఇక అప్పుడు స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి గొంతంత గరంగాంగా నూనె పోసి, నూనె గరంగానే ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు పసుపు అల్లం వేయాలి. అవి మంచిగా గోలినాక కోసిన కూరగాయలను అందులో వేయాలి. అవి మంచిగా గోలినాక ఇంత కారం వేయాలి. ఇక దించే ముంగట ఇంత తెచ్చం మసాలా వేయాలి. చూసిండ్రా,
గింత రిస్క్ చేసి నేను వంట చేసి వస్తా. ఈ ఇంటికాడ అదే వంట ముచ్చట, ఈడికి వచ్చినాక కూడా ఇదే వంట ముచ్చట. ఏం బతుకులేవి చీదీనమ్మ జీవితం. ఉల్లిగడ్డ వార్త చెప్పాలంటే నాకు కండ్ల పొంట ఓరదలు గారుతున్నాయి. రేట్లు మళ్ళా పెరుగుతున్నాయా ఏంది? అగ్గొగున్నప్పుడే ఓ బస్తా వేసుకచ్చుకుంటా అని రెడీగా ఆకుర్రి. రేటు ఇంకా తక్కువైతట్టున్నదట. 10 నోటు పెడితే కిలో ఉల్లిగడ్డలు వస్తున్నాయి. ఇప్పుడు 4 రోజులైతే కిలోన్నర కూడా రావచ్చునట. అగో గంతగానం తక్కువైతున్నాయి. గా కర్నూళ్ళనైతే అంగట్ల కూర్చొని అగ్వా అగ్వా రావలే 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 అని పిలిచినా కూడా ఉల్లిగడ్డ కాదు కదా పొట్టు ముఖం కూడా చూస్తలేరు. 2-3 రూపాయలకే కిలో అన్న కూడా ఎవ్వరు కొంటలేరట. కానీ మొన్నటిదాకా ఎట్లుండే నుల్ల రేట్లు కిలో 70-80 రూపాయలు కూడా వలికింది. ఉల్లిగడ్డ కోడిగుడ్లు, ఉల్లిగడ్డ పకోడి, ఉల్లిగడ్డ కూరలన్నీ బంద్ పెట్టిండ్రు కొన్ని రోజులు. దెబ్బకు మంత్రులు దిగచ్చి దుకాన్లు పెట్టి ఉల్లిగడ్డలు జోకిచ్చిండ్రు. తక్కువ లైన్లు ఉండేనా కూలీనాలు బంద్ పెట్టి ఎండల నిలబడి ఇచ్చిందే మా భాగ్యం అని మురుసుకుంటా తీసుకుపోయిండ్రు పబ్లిక్. మరి ఇప్పుడు ధరలు లేవు, దాచి పెడదామంటే గోదాములు చక్కగా లేవు. అడ్డికి పావు షేర్ అమ్మి ఆగమైతున్నారు ఉల్లిగడ్డ రైతులు. ఇట్లయితే ఇక రైతులకు మిగిలేది ఉల్లిగడ్డ పొట్టే. మొన్న కందులు, నిన్న టమాటా, ఇయ్యాల ఉల్లిగడ్డ, రేపెల్లిగడ్డ, ఎల్లుండి ఆలుగడ్డ. అయ్యా సర్కార్ సార్లు ఇంటుండ్రా? మళ్ళా రేట్లు పెరిగితే ఉల్లిగడ్డ దుక్నాలు, కందిపప్పు దుక్నాలు తెరిచే వదలు మీరే వీటిని కొని గోదాంలో దాచి పెట్టుండ్రి. వెనక షీర్ అక్కడికి వస్తాయి. ఢిల్లీలా బిజీగా తిరిగిన సీఎం సారు ఏం చేసిండో చెప్తాం ఈనుండ్రు మీరు. అత్తిరిపోయిన హనుమంతన్న ఐడియా కానీ రాకపోవచ్చు ఆ గడియా. నోరు విప్పిన మౌనముని ఇంటే ఈజీ మోడీ సార్ పని. కొత్తేశం కట్టిన సత్తి ఇప్పుడు నా ఈరత్వాన్ని నిరూపించుకొని వద్దు నాయన. రాజ్యము రాజ్యము అని మీ నాన్నగారు రాజ్యములోనే పరికచ్చిపోయినప్పుడు ఆయన దినాలు చేద్దామంటే రూపాయి పావులు కూడా లేవు నాయన. అలాంటప్పుడు రాజుగారి వారి అని కూడా చూడకుండా రూపాయి అప్పు కూడా పుట్టలేదు నాయన. అలాంటి రాజ్యం కోసం మళ్ళీ నువ్వు గింతేనుల్లా మన ముచ్చట్లు అయిపోయినాయి. మనం మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుద్దాం. నమస్తే.